చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం అవసరం క్రైస్తవుడికి అనంటే శ్రమల అవసరం. ఏం అవసరం అనయ్య? ఏదో ఆల్ నైట్ ప్రార్థనలో దేవుడు దీవిస్తాడు అని అనే వాక్యం వినబడిద్దని మేము వస్తే శ్రమలు అని అంటావేందనయ్య అని అనమాకండి. అర్థమైందా? క్రైస్తవునికి శ్రమలు అవసరం. అవసరం ఎందుకు అనంటే శ్రమలే మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని బయటకు తెస్తాయి. అర్థమైందా? నువ్వు దేవుడు నమ్ముకున్న కాంచి నేను దీవిస్తూనే ఉన్నాడు అనుకో, భజన చేస్తావు. నీ భజన నిజమైందా కాదా అనేది దేవుడికి తెలియాలనుకో, ఏం చేస్తాడు తెలుసా? శ్రమను అనుమతిస్తాడు. ఆ శ్రమను అనుమతించినప్పుడు కూడా కొదువలు, కొరతలు, లోటుపాట్లు, అవసరమైతే కొన్నిసార్లు మరణాలు కూడా అప్పగిస్తాడు దేవుడు. అవి అనుమతించబడ్డప్పుడు కూడా నువ్వు దేవునికి భజనే చేసావనుకో, కరెక్ట్. శ్రమలోనే కాదు, సుఖంలోనే కాదు, శ్రమలోనూ కూడా ఈ బిడ్డ నా బిడ్డే, నన్ను ఆరాధించటం, పూజించటం మానదు అని దేవుడు ఒక నిర్ధారణకు వస్తాడు. కానీ దీవించినప్పుడు మాత్రమే నువ్వు భజన చేస్తావు, శ్రమ రాగానే గొనుగుతావు. అప్పుడు దేవునికి అర్థమైంది ఆ శ్రమ ఎందుకు వచ్చిందనంటే నీ భజన వజనలా కాదని తెలుసుకోవడానికి వచ్చింది. గుర్తుపెట్టుకోనండి, శ్రమలు దేవుడు ఎప్పుడు అనుమతించినా మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టడానికే వస్తాయి. అర్థమైందా? కొంతమందికి కొన్నిసార్లు లేనిపోని సమస్యలు, లేనిపోని అవమానాలు, లేనిపోని తృణీకరాలు ఎందుకు వస్తాయి తెలుసా? వీళ్ళు ఎంత మాత్రం ఓర్పు కలిగిన వాళ్ళు, ఎంత మాత్రం సహిస్తారు, వీళ్ళు ఎంత మాత్రం నిలబడతారు అనే దానికి కూడా దేవుడు అనుమతించవచ్చు. అర్థమైందా? అది విషయం. రాగానే కుంగిపోయామనుకో, వేసామనుకో ముసుగు, అప్పుడు ఏమనుకుంటాడు దేవుడు? తుస్సు క్యాండిడేట్, ఉపయోగం లేదు, అంతేగా అనుకునేది. అంతేగా, అవునా కాదా? ఇప్పుడు బంగాళదుంపను చూసారు ఎప్పుడన్నా? ఆడోళ్ళు బంగాళదుంపను చూసారా? చూసారుగా. ఎట్టుంటుంది అది? మెత్తగా. ఎట్టుంటుంది? గట్టిగా ఉండదు. కొడితే ఎట్టుంటుంది? గట్టిగా తగిలిద్ది దెబ్బ కదా. దాన్ని తీసుకెళ్ళి వేడి వేడి నీళ్ళలో పడేసామనుకో, ఏమైద్ది? ఇంకా గట్టిగా అయిద్దా? ఏమైద్ది? మెత్తగా అయిపోయింది. శ్రమ రాకమునుపు గట్టిగా ఉంది, చూసేదానికి నేను అసలు ఎంత గట్టిగా ఉన్నాను అన్నట్టుగా ఉంది. కానీ దాన్ని తీసుకెళ్ళి వేడి నీళ్ళలో పడేయగానే మెత్తగా అయిపోయాయి. అర్థమైందా? కోడిగుడ్డు ఎట్టుంటుంది? పట్టుకోగానే ఉంటుందా? పొర్రపాటున ఏదన్నా ఆఖరికి గిన్నె తగిలినా సరే, స్పూన్ తగిలినా సరే పగిలిద్దామన్నంత డెలికేట్గా ఉంటుంది. సరే, ఆ స్పూన్ తగిలితే పగిలిద్ది, కానీ దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి వేడి నీళ్ళలో పడేసావు. ఈ ఆలుని ఎంతసేపు నీళ్ళలో ఉంచావో అంతేసేపు కోడిగుడ్డును కూడా ఉంచావు. ఆ తర్వాత రెండింటిని బయటిది ఏమైద్ది? స్టార్టింగ్లో గట్టిగా ఉన్న ఆలుగడ్డ ఏమో దూది పింజలాగా మెత్తగా అయిపోయింది. అర్థమైందా? పట్టుకొని ఇట్లా ఊపితే లోడా అనేటువంటి కోడిగుడ్డేమో అదే వేడి నీళ్ళలో పడ్డ తర్వాత ఏమైద్ది? తీసి ఇస్సిరి కొడితే మాత్రం ఏమన్నా అయిద్దా? కారిపోయి అటుపడితే అటు అయిపోయిద్దా? అవ్వదు, గట్టి పడిద్ది. అర్థమైందా? అంటే శ్రమ కలగక మునిపేమో ఆలు గట్టిగా ఉన్నట్టుగా ఉంది, ఇదేమో డెలికేట్గా ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ డెలికేట్గా ఉన్నదాన్ని వేడి నీళ్ళు అంటే శ్రమ ఏం చేసింది అని అంటే దిట్టపరిచింది, గట్టిపరిచింది. క్రైస్తవులకు కూడా శ్రమలు కొన్నిసార్లు అందుకే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పైకి చూడటానికి గంభీరంగా ఉంటారు మనుషులు, ఓరి నాయనడు అన్నట్టుగా ఏముండదు. కదిలిస్తే ఏడుస్తారు, కదిలిస్తే ఇంకా చీటికి మాటికి వాళ్ళని కదిలిచ్చామంటే ఏడుపే. కొంతమంది ఉంటారు చూసేదానికి సున్నితంగా ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళకు కలిగే శ్రమలు వాళ్ళని రాటు తెలుస్తాయి. క్రైస్తవుడు ఎట్ట ఉండాలంటే ఆలుగడ్డలాగా వేడి నీళ్ళకి మెత్తగా అయిపోయే వ్యక్తిత్వం ఉండకూడదు. ఎట్టుండాలి?
శ్రమ కలిగే కొద్దీ ఇంకా ఇంకా గట్టిపడి ఇంకా 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 గట్టి ఉండాల. అర్థమైందా? ఇప్పుడు ఒరిజినాలిటీ దేంట్లో తెలిసింది? శ్రమలో, వేడి నీళ్ళల్లో తెలిసింది. మన పరిచర్య కూడా అంతే, మన భక్తి కూడా అంతే. అర్థమైందా? జనాలు చెప్పుకున్నప్పుడు ఆహా ఓహో అన్నట్టు ఉండొచ్చు, కానీ ఈ పరిచర్యని, నువ్వు చేసే భక్తిని, నీ పరిచర్యని, నా పరిచర్యని అంతటిని ఒకరోజు అగ్నిలో పరీక్షిస్తాడంట ఆయన. అగ్ని తేల్చిద్ది మనం కష్టపడేది నిజమా డూప్లికేటా, ఏదో పైన షో వ్యవహారం చేసామా, నిజంగానే ప్రభు కొరకు కష్టపడ్డామా, అబ్బో ఇది పరిచర్య పోతే ఏదో ఒకటి అంటాడు అని చేసావా, నా ప్రభు పని అని చేసావా అనేది అగ్ని తేల్చిద్ది. ఎవరు అగ్ని? జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పలేదు ఆ మాట, బైబిలే చెప్తుంది. నేర్పరి అనేటువంటి శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని అని పౌలు మాట్లాడుతూ, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, ప్రతివాని పనిని అగ్నియే పరీక్షించును అని అన్నాడు. అర్థమైందా? అది పరీక్షించినప్పుడు మనం ఒరిజినల్గా నిలబడితే, అగ్నిలో కూడా నిలబడితే నిలబడ్డట్టు, అగ్నిలో కాలిపోతే మన పరిచర్య తుస్సైనట్టు. కాబట్టి క్రైస్తవుడికి ఏం అవసరం అంటే శ్రమలు అవసరం. నీ నిజమైన వ్యక్తిత్వం, నీ నిజమైన భక్తి, దేవుని మీద నీకున్న నిజమైన ప్రేమ శ్రమలలోనే బయలుపరచబడిద్ది. అది పరీక్షించుకోవడానికి దేవుడు కొన్నిసార్లు అగ్నిలాంటి శ్రమలను నా జీవితాలలో అనుమతిస్తాడు. అనుమతించినా సరే మనం నిలబడాలి. క్రైస్తవునికి శ్రమలు అవసరమా అనవసరమా? ఇప్పుడు చెప్పండి, అవసరమా అనవసరమా? అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక.